హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 60. నేను మీ మురళీ రాపల్లి. తెలంగాణలో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో రోజు రోజుకి వాతావరణం వేడెక్కుతుంది. రోజు రోజుకి ప్రచారం వేడెక్కుతుంది. అదేవిధంగా రోజు రోజుకి ఎవరు గెలుస్తారా, ఎవరు సత్తా ఏంటి అని అటు రాజకీయ వర్గాల్లోనే కాకుండా ఇటు ప్రజల్లో కూడా ఒకంత ఉత్కంఠత అనేది ఉంది. ఆ తరుణంలోనే ఇప్పుడు మన దగ్గరికి అభినయ్ దర్శన్ గారు వచ్చారు. అసలు తను రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? వస్తే ఇప్పుడు ప్రజలకి ఎటువంటి ప్రామిసెస్ చేస్తున్నారు? తనకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? తన గురించి ప్రజల్లో ఏమనుకుంటున్నారు, తను అనుకుంటున్నారు అనేది క్లియర్‌గా తెలుసుకుందాం. సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ అండి. ఏంటి సార్ ప్రస్తుతానికి రాజకీయాల వైపు మీ ప్రయాణానికి గల కారణం ఏంటి? ఏమంటే సామాన్యుల పక్షమున గలం ఉండాలి, ఒక కంఠం ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రజలని అడ్డు పెట్టుకొని రాజకీయ నాయకులు లబ్ధి పొందుతున్నారు. పేదరికం నిర్మూలన పేరుతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఎందరో రాజకీయ నాయకులు ఈరోజు కోట్లకు కోట్లు గడించి గద్దె మీద కూర్చొని అనుభవిస్తున్నారు. మరి పేదల కష్టాలు, సామాన్యుల కష్టాలు సాల్వ్ చేసేది ఎవరు? పరిష్కరించేది ఎవరు? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేది ఎవరు? ప్రభుత్వం అందిస్తున్న నిధులని సామాన్య ప్రజల మేలు కొరకు ఖర్చు పెట్టేది ఎవరు? వీటన్నిటిని సాల్వ్ చేయటానికే సామాన్యుడైన ఒక అభినయ్ దర్శన్ సామాన్యుల కోసం నిలబడాల్సి వచ్చింది. అంటే ఇప్పటి వరకు చాలామంది సామాన్యులు ఇలాగే మంచి చేస్తామని, ఏదో వాళ్ళే ఉద్ధరిస్తామని, సంస్కరణలు తెస్తామని, ప్రజలకి ఏదో ఒకటి చేస్తామని వాళ్ళు స్టూడెంట్ దగ్గరగా ఉన్నప్పటి నుంచి విప్లవ నాయకులుగా, లేదంటే ప్రజల కోసం పాటుపడేవారిగా పేరు తెచ్చుకొని చివరికి రాజకీయ నాయకులు అవగానే అందరితో తానా తందానా అంటాం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక్క రాజకీయ నాయకుడు కూడా సిన్సియర్గా ప్రజల కోసం పనిచేసిన వారు లేరు అనేది నా ప్రగాఢమైనటువంటి అభిప్రాయం. మీరు ఒక్కరు కూడా లేరు అనటానికి లేదండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో నిలబడిపోలేదా? చరిత్రలో నిలబడిపోలేదు ఆయన? అంటే ఆయనను కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, కానీ ప్రజలకి ఇప్పుడు అంటే ప్రభుత్వం మారిన, నాయకులు మారిన, మార్చలేనటువంటి పథకాలను కొన్ని తీసుకొచ్చారు ఆయన. అది అగ్రీ అవ్వాల్సిందే ఎవరైనా కదా. ఆరోగ్యశ్రీ ఇక్కడ చూసి చాలా మంది బయట పెట్టారు, బయట రాష్ట్రాల్లో కూడా పెట్టుకున్నారు. తర్వాత ఎన్టీ రామారావు గారు, ఆయన మంచి నాయకుడు కదా, మంచి పరిపాలన అందించలేదా? ఈరోజు ఎక్కడ చూసినా అయితే ఎన్టీ రామారావు గారు లేదంటే రాజశేఖర రెడ్డి గారు స్టాచ్యూసే కనిపిస్తున్నాయి. ఎందుకు? ప్రజల గుండెల్లో వాళ్ళు నిలబడిపోయారు. వారు ఈ లోకంలో లేకపోయినా ప్రజల హృదయాల్లో నిలిచే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని నేను ముందుకు వచ్చాను రాజకీయాల్లో. చాలా బాగా ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారిది కానీ, మీరు అన్నట్టు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది కానీ ఒక మార్క్ రాజకీయాలు చేశారు. ద బెస్ట్ మార్క్. అలా చూసుకుంటే ఇప్పుడు మీరు తెలంగాణలో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్లో మీరు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక నాయకుడు ఉన్నాడు, తెలంగాణని సాధించిన వ్యక్తిగా, తెలంగాణ పితగా కేసీఆర్ గారు కొనియాడబడుతున్నారు. ఆయన కూడా చెప్పుకుంటున్నారు, చాలామంది వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి అటువంటి నాయకుడికున్న పార్టీకున్న క్యాండిడేట్ కదా ఇక్కడ కూడా మీరు చెప్పిన ప్రకారం అయితే ఓట్లు వేయాలన్నా, ప్రజలు నమ్మాలన్నా, తెలంగాణను సాధించిన కేసీఆర్ గారి పార్టీలో వాళ్ళకే ఓట్లు వేస్తే జనాలు ఎందుకు వేయాలంటారు? కేసీఆర్ గారి ప్రభుత్వం ఆల్రెడీ గతంలో పరిపాలించారు. ఇప్పుడు ఈ నియోజకవర్గం చూసుకుంటే మాగంటి గోపినాథ్ గారు బీఆర్ఎస్ కదా, అభ్యర్థి కదా. మరి మీరు అన్నట్టుగా ఆయన కూడా రామారావు గారి లాగా, రాజశేఖర రెడ్డి గారి లాగా మంచి పరిపాలన ప్రజలకు అందించిన వాడైతే, ఈరోజు నాలాంటి ఒక సామాన్యుడు, అసలు ఏమీ లేనివాడు, బ్యాక్గ్రౌండ్ లేనివాడు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేనివాడు ఎక్కడి నుంచో వచ్చి తెలంగాణకు వచ్చి, తెలంగాణ గడ్డ మీద నిలబడి, ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీకి వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలను చూపించాల్సిన అవసరత ఉంది. ఇప్పుడు మీరన్నట్టుగా కేసీఆర్ గారు మంచి పరిపాలన అందించి ఉంటే ఈ నియోజకవర్గం ప్రజలకి, ఆ పార్టీ వాళ్లే కాబట్టి, ఈరోజు ఆ పార్టీలో ఉన్న వాళ్ళ ద్వారా ఏం లబ్ధి పొందింది ఈ నియోజకవర్గం? డ్రైనేజీ ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి, రోడ్డు సమస్యలు అలాగే ఉన్నాయి,
విద్యా ప్రాబ్లమ్స్ అలాగే సరైన విద్య అందటం లేదు. ముసలోళ్ళు హాస్పిటల్స్ బయట క్యూలకు బారుతీర నిలబడి ఉన్నారు. కొండ మీదేమో ఉన్నతమైన వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద కార్లలో తిరిగే సెలబ్రిటీస్ కొండల మీద వెలుగుతున్నారు, మిలమిల మెరిసిపోతుంటే కొండ కింద చీకటిలో అలమటిస్తూ ఆక్రందనలు చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నా ప్రజలు ఎందుకున్నారు? ఈ సమస్యలు నేనెందుకు మాట్లాడతాను ఈ రోజున? ఓకే. మంచి పరిపాలన అందించుంటే ఈ సమస్యలు ఉండకూడదు కదా అంటాను. అంటే కేసీఆర్ గారి పరిపాలన బాలేదని చెప్తూ ఉన్నారా మీరు? డైరెక్ట్‌గా చెప్తున్నాను అదే. అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా రీసెంట్‌గా, మనకి 2 హ్మ్. సంవత్సరాలు అవుతుంది. హ్మ్. మరి ఆయన 2 ఇయర్స్ నుంచి ఇవన్నీ చాలా మంచిగా పరిపాలిస్తున్నారు చాలా అని మంచిగా పరిపాలించారు. మన రేవంత్ రేవంత్ రెడ్డి రెడ్డి గారు, మన హ్మ్. తెలంగాణ ముఖ్యమంత్రి గారు హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. ఎందుకంటే హ్మ్. పాపం రోడ్డు పక్కన గుడిసెలేసుకొని బతికేటోళ్ళు ఒకప్పుడు. రోడ్డు పక్కన పానీపూరి బండ్లు పెట్టుకొని, చిన్న చిన్న పాన్ డబ్బాలు పెట్టుకొని, డబ్బాల్లో ఐరన్ షాపులు పెట్టుకొని, రోడ్డు పక్కన రోజుకి 500, 700, 800 కూలీ తీసుకొని, ఆ కూలీ పైసలతో భార్య బిడ్డల్ని పోషించుకున్న నిరుపేదల్ని కూడా హైడ్రా పేరుతో బుల్డోజర్లు తీసుకొచ్చి కూలగొట్టి, రోడ్డు పక్కన బతికే వాళ్ళని బజార్‌లో తీసుకొచ్చి పెట్టాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన పరిపాలన హ్యాట్స్ ఆఫ్. హ్మ్. అది ఆయన చేసిన పరిపాలన. మొన్నటి రోజున కొన్ని వేరే వర్క్ మీద వెళ్తే పేదోళ్ళండి కన్నీళ్లు గార్చి చెప్పుకుంటున్నారు వాళ్ళు. హ్మ్. సార్ పాన్ డబ్బా ఉండేది సార్, పాన్ డబ్బా లేపేశారు. హ్మ్. ఐరన్ బాక్స్ పెట్టుకొని ఉన్నారు సార్, చిన్న షట్టర్ వేసుకొని తీసేశారు. మా బ్రతుకులు రోడ్డు మీదకి వచ్చినాయి సార్. మేము పనికి వెళ్ళలేం. రూమ్ ఏదైనా అద్దెకు అడుగుదామంటే 2 లక్షలు 3 లక్షలు అడ్వాన్సులు అడుగుతుంటే పేదోళ్ళం మా దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి హ్మ్. పుణ్యము? రేవంత్ రెడ్డి గారు. అంటే రేవంత్ రెడ్డి గారు పుణ్యం వల్లే ప్రజలు రోడ్డు మీద పడ్డారు. ఖచ్చితంగా. ఇప్పుడు అభినయ్ గారొస్తే వాళ్ళని మళ్ళీ రోడ్ల మీద తీసుకొస్తారా? అంటే వాళ్ళ కోసం మళ్ళీ బడ్డీ కొట్లు, హైడ్రా సంబంధించిన బడ్డీ కొట్లు, పాన్ డబ్బాలు పెట్టిస్తాడా అంటే అది కాదు. హ్మ్. ఉద్దేశ్యం అది కాదు. ఓకే. ప్రజల అవసరాలు మినిమం అవసరాలు కూడా గుర్తించలేకుండా ప్రజల కన్నీళ్లతో ఆడుకునే వ్యక్తులు నాయకులు ఎలా అవుతారు? ఎలా పరిపాలకులు అవుతారు? హ్మ్. మంచి పాలన అందించే వాళ్ళు కదా పాలకులు. ప్రజల అవసరాలు ఇప్పుడు నువ్వు హైడ్రా పేరిట అన్యాయంగా ఎవడైతే కట్టుకున్నాడో కూల్చు. హ్మ్. పేదవాళ్ళని ఏదో రూపాయి 2 రూపాయలు సంపాదించుకునే వాళ్ళ మీద నీ పంజా విసిరితే వాళ్ళ బతుకులు ఏమైపోతాయి? అంటే ఇప్పుడు మీరన్న పాయింట్ ప్రకారం హ్మ్. ఎవరో గొప్పవాడిని కూల్చన్నారు. హ్మ్. ఇప్పుడు గొప్పవాడు, పేదవాడు గొప్పవాడు కాదు, హ్మ్. అన్యాయంగా కట్టుకున్నవాడు. అన్యాయం కట్టుకున్నారనే కదా సార్ హ్మ్. కూల్చేస్తుంది ఇప్పుడు హ్మ్. హైడ్రా. నేను చెప్తున్నదే. హ్మ్. అవసరం కోసం హ్మ్. ఎక్కడో రోడ్డు పక్కన చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నవన్నీ కూల్చటం వలన, న్యాయం అందరికి ఒకటే రాత్రికి కదా! రాత్రి లేపటం వలన ఎంత నష్టపోతున్నారు? హైడ్రా పేరుతో డబ్బున్నోడిని కూడా కూలగొట్టమని, పేదోడిని కూలగొట్టొద్దని నేను చెప్పటంలా. ఓకే. అన్యాయంగా కట్టుకున్నవాడు. అది హ్మ్. నీకు నష్టమైతే, ప్రభుత్వానికి నష్టమైతే, అది ప్రభుత్వ స్థలం అయితే, అక్కడ ఉండాల్సింది లేకుండా అనవసరంగా అన్యాయంగా కట్టిన వాడిని కూలగొట్టు. వాడు హ్మ్. ఎవడైనా కూడా. అంటే ఇప్పుడు అన్యాయంగా కాకుండా హ్మ్. న్యాయంగా కట్టుకున్న వాళ్ళలో ఇల్లుని కానీ వాళ్ళ ఎంతమంది జీవనోపాధి రోడ్ల మీద పడ్డారండి? లేదు. ఈరోజు తెలంగాణలో ఎంతమంది కన్నీళ్లు నా పెట్టుకుంటున్నారు? ప్రశ్న కంప్లీట్ హ్మ్. చేయనివ్వండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ హ్మ్. అనుకుందాం. వీళ్ళు అన్యాయంగా ఉన్న ఇళ్ళని కాకుండా హ్మ్. న్యాయబద్ధంగా కట్టుకున్న హ్మ్. ఇళ్ళని కూల్చేసి హ్మ్. వాళ్ళ జీవనోపాధిని సర్వనాశనం చేశారనేది హ్మ్. అభినయ్ గారి వర్షాలు. పొట్టకూటిని కొట్టారంటున్నా. ఇక్కడ న్యాయ అన్యాయాల సమస్య వచ్చింది కదా మీరు మాట్లాడారు. అవునొచ్చింది. మరి న్యాయంగా అంటే వాళ్ళు న్యాయంగా కూల్చలేదా? అన్యాయంగా కూల్చారా? అన్యాయంగానే కూల్చారు. హ్మ్. ఈరోజు తెలంగాణలో ఎన్ని వేల మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు తెలుసా? హ్మ్. చూడట్లా ప్రింట్ హ్మ్. మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రజల కన్నీళ్ళు అర్థం కావటం లేదా మనకు? హ్మ్. వాళ్ళ ఆక్రందనలు అర్థం కావటం లేదా? లిటరల్లీ నాతోనే చెప్పారండి 15, 20 మంది. హ్మ్. మన నోటరీ కోసం వెళ్తే హ్మ్. అడ్వకేట్లు కూడా అదే పరిస్థితి. చిన్న చిన్న వాళ్ళు, ఐరన్ షాప్ వాళ్ళు, హ్మ్. కొబ్బరికాయలు అమ్ముకునేవాడు. వాళ్ళ వల్ల ఏం నష్టం జరిగింది ప్రభుత్వానికి? వాడెక్కడో రోడ్డు పక్కన ఒక 3 అడుగుల విస్తీర్ణంలో ఉంటాడు వాడు. వాడిని లేపేస్తే, హ్మ్. వాని బతుకు తెరువు లాక్కేసుకుంటే ఏం ఉపయోగం వచ్చింది మీకు? ఇప్పుడు మీరు గెలిస్తే హ్మ్. ఇప్పుడు చాలా యంగ్ బ్లడ్ మీది. హ్మ్. బాగా ప్రజల కోసం కష్టపడే ఏజ్ ఇది. హ్మ్. మీరు గెలిస్తే మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్‌లోనే పనిచేయాలి మీరు. హ్మ్. మరి అప్పుడేం చేస్తారు? ఖచ్చితంగా నాకు చేతనైన న్యాయాన్ని నేను చేస్తాను. ఇప్పుడు హైడ్రా అనేది హ్మ్. గవర్నమెంట్ కింద పనిచేస్తుంది. హ్మ్. మీ కాన్స్టిట్యుయెన్సీ కొత్త రూల్స్ ఏమి ఇవ్వరు కదా అప్పుడు వాళ్ళు. పోరాడతామండి. ప్రజలనుకుంటే హ్మ్. జరగనిది ఏదీ లేదు. హ్మ్. నథింగ్ ఇంపాసిబుల్ విత్ ద మ్యాన్ పవర్. హ్మ్. మనుషులు నిలబడితే జూబ్లీస్ కాన్స్టిట్యుయెన్సీలో ఎంతమందండి? 3,82,000 మంది జనాభా. అవును. 3,82,000 మందిలో 2,00,000 జనాభా రోడ్డు మీదకొచ్చి నిలబడితే స్తంభించిపోదా ప్రభుత్వం? దిగిరాదా ప్రభుత్వం? దిగిరారా నాయకులు? అంత అంత
ఇనిషియేటివ్ తీసుకొని చేస్తాం, ప్రజల్ని మొబిలైజ్ చేసే మొబిలైజ్ చేస్తాం, లీడర్ మోటివేట్ కావాలి కదా. చేస్తాం, ఇప్పుడు అవేర్నెస్ నాయకుడు ఒక తీసుకొస్తాం. నాయకుడు కావాలి అక్కడ. ఉంటాడు కదా, అందుకే చెప్తున్నా, ఉమ్, ఒక సామాన్యుడు ఎక్కడో ఉన్నవాడు ఉమ్, ఎందుకు ఈ తెలంగాణ గడ్డ మీద, జూబ్లీ హిల్స్ గడ్డ మీదకి ఎందుకు వచ్చాడంటే ఉమ్, ఇలాంటి పనులు చేయటానికి, ఇలాంటి అవేర్నెస్, ఇలాంటి మోటివేషన్ కోసమే. ఉమ్, ఒక్క నాయకుడి కోసం లక్షల మంది బలవటం ఎందుకు? ఉమ్. రండి, కదలండి. జూబ్లీ హిల్స్లోకి వచ్చి మెయిన్ సెంటర్కి వచ్చి ఒక 2 లక్షల మంది నిలబడితే గంటలో ప్రభుత్వం దిగిరాదా? దిగొస్తుంది. ఇప్పుడున్న రాజకీయ సమీకరణల ప్రకారం ఉమ్, మీరు చూసుకున్నట్లయితే కులానికి ఓట్లున్నాయి, ఉమ్, మతానికి ఓట్లున్నాయి, పార్టీలకు ఓట్లున్నాయి, పథకాలకు ఓట్లున్నాయి. ఉమ్, ఇన్నున్న టైంలో ఉమ్, బీజేపీ వారు మతతత్వవాదంతో, ఉమ్, కాంగ్రెస్ వారు ఉమ్. ఇంకొక అభివృద్ధనో లేకపోతే ఇంక వాళ్ళది ఉన్నది. బీఆర్ఎస్ వాళ్ళు మేము ఉన్నప్పుడు హైదరాబాద్ని బీభత్సంగా డెవలప్ చేసామనో ఉమ్, అనేకమైనటువంటి వాగ్దానాలతో వెళ్తున్నారు. ఉమ్, మీరు కొత్తగా ఉమ్, వారికన్నా బెటర్గా ఉమ్. ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? నేను వాగ్దానాలు, ఉమ్, హామీలు, ఉమ్, ఫోటోలు ఉమ్, ఇవి కాదండి నాకు. ఉమ్, దట్ ఈస్ నాట్ మై ఎజెండా. ఉమ్, ప్రజలకు కావాల్సింది హామీలు కాదు. హామీలు ఇచ్చిన వాళ్ళందరూ ఎవ్వడు హామీలు నిలబెట్టుకోలేదు, ఉమ్, వాగ్దానాలు చేసిన వాళ్ళు నిలబెట్టుకోలేదు. ఫోటోలు, పత్రికల్లో ఫోటోలు వేసుకోవడానికి మనకి వస్తాయి వాగ్దానాలు, హామీలు. ఉమ్. నేను ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నా. సేవ్ అంటే ఎలా? ప్రజాసేవ. ఈరోజు రాజకీయ అర్థాన్ని మార్చేశారు కదా. ఉమ్, రాజకీయం అంటే ఏంటి? నాయకుడి దగ్గరికి ప్రజలు వెళ్తున్నారు, అపాయింట్మెంట్ కోసం వెళ్తే చుట్టూ కాలర్ పట్టుకుని బయటికి గంటేస్తున్నారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా. ఉమ్, ప్రజల ముందుకు రావాలి పాలకుడు, ఉమ్, ప్రజల వద్దకి పాలన రావాలి. ఉమ్, ఈరోజు ఏమైపోతుంది పరిస్థితి? ప్రజలు పాలకుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకునే స్థితి, ఉమ్, కాళ్ళతో తన్ని పక్కన పడేస్తున్నారు. ఓట్లు వేయాల్సిన టైంలో ఈరోజు చూడండి, రేపటి నుంచి స్టార్ట్ అవుద్ది ఉమ్. విపరీతంగా. నవీన్ యాదవ్ అని, మాగంటి గోపీనాథ్ గారి భార్య కానీ, సునీత గారు, ఈ ఏంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళు కానీ, సునీత బీజేపీ గారు. అదే ఉమ్, బీజేపీ పార్టీ వాళ్ళు కానీ, ఉమ్, ఈ పార్టీలోనే కాకుండా ఇంకొంతమంది ఉమ్, ఇండిపెండెంట్ అభ్యర్థులు రేపటి నుంచి ఉండాలని ఎన్ని హామీలు ఇస్తారు, ఉమ్, ఎన్ని పథకాలు తీసుకొని వస్తారో, ఎన్ని ఇస్తామంటారో, ఎన్ని ఉచితమంటారో. ఉమ్, కాళ్ళు పట్టుకుంటారు, అవసరమైతే దండాలు పెడతారు, కాళ్ళు పట్టుకుంటారు. మీ కొడుకుని అంటారు, మీ తమ్ముడిని అంటారు, నీ బిడ్డని అంటారు, ఉమ్. ఏదేదో అంటారు. మీరు అనరాలా మరి? నేను అంటాను, ఉమ్, ఖచ్చితంగా అంటాను. ఉమ్, అన్న మాట నిలబెట్టుకుని నేను హామీలు ఇవ్వను. ఉమ్, హామీలు ఏది, నేను ఇచ్చే హామీ ఒకటే, నేను మీలో నుంచి వచ్చిన వాడిని, ఉమ్, మీ సమస్యలు తెలిసిన వాడిని, ఉమ్, నన్ను మీరెన్నుకోండి, ఒక అవకాశం ఇవ్వండి. ఉమ్, వాళ్ళకు వాళ్ళే హామీలు ఇవ్వను, వాళ్ళకు లాగా ఓటుకు 2-3 వేల డబ్బులు పంచడం. ఉమ్, నమ్మి సామాన్యుని గెలిపించండి. ఉమ్, ఇప్పుడు ఎలక్షన్స్లోనే కాదు, వచ్చే ఎలక్షన్స్లో కూడా సామాన్యులకు అవకాశం ఇవ్వండి. ఉమ్, యంగ్స్టర్స్ని నిలబెట్టుకోండి, పేదల కష్టాలు తెలిసిన వాడిని ఎన్నుకోండి. ప్రజల్లో నుంచి నాయకుడు వస్తే ప్రజల అవసరాలు తీరుస్తాడు. మీరు చెప్పింది బాగుంది సార్. ప్రజల్లో నుంచే కేసీఆర్ కూడా ఉద్యమాన్ని తీసుకొచ్చి తెలంగాణని సాధించారు అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన అనేది ఒకటే, ప్రజల్లో నుంచే వచ్చానని. మీరు ఇందాక అన్నారు చూడండి, ఎలక్షన్స్కి ముందు వాగ్దానాలు వేరుంటాయి, అవి తర్వాత చేయరని. మీరు అన్నదానికి నేను కొంచెం యాడ్ ఆన్ చేస్తాను. చెప్పండి, అది ఏంటో కరెక్టో కదా చెప్పండి. రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఇక్కడ కాంపౌండ్, సేమ్ కాంపౌండ్ దగ్గర రోడ్డు మీద ఉన్నటువంటి బార్కెట్స్ అయినా తొలగించారు. నేను వస్తుంటే ప్రజలు ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఇప్పుడు చూస్తే గంటల గంటలు రోడ్లన్నీ బ్లాక్ చేసేస్తున్నారు. ఆయన వస్తూ ఉంటే నేను నా కోసం ట్రాఫిక్ ఆగవలసిన అవసరం లేదని చెప్పారు. ఇప్పుడు ట్రాఫిక్ మొత్తం ఆగుతుంది. ఆయన కోసం ప్రత్యేకం ప్రోటోకాల్స్ వచ్చినాయి, ఆయన సర్కిల్ పెరిగింది. అన్నీ మర్చిపోయారా? ఇలాగే మర్చిపోతారా అంత? ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ మైండ్ సెట్ అండి. దీన్ని మైండ్ గేమ్ అంటారు. ప్రజలు ఎందుకు పదే పదే మోసపోతున్నారంటే రాజకీయ నాయకులు చేసే మ్యానిపులేషన్ అర్థం చేసుకోలేక, మైండ్ గేమ్ అర్థం చేసుకోలేక. అందుకే నేను ఏమంటానంటే, నాయకులు ఎప్పుడు మారరు, మారాల్సింది ఓటర్లు. ఓటు నీ హక్కు, నీ భవిష్యత్, నువ్వు ప్రశ్నించే హక్కు, అది నీ ఆయుధం, అది నీ యుద్ధం. అది నువ్వు ఎవడో వచ్చి ప్రోటోకాల్ తీసేస్తాను, నాకు నేను వచ్చినప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది పెట్టను, ప్రజల్ని ఇబ్బంది పెట్టను, వచ్చిపోయినట్టు కూడా ఎవరికి తెలియదు, అవన్నీ నమ్మాల్సిన పని లేదు. అవన్నీ చీప్ ట్రిక్స్ అండి. ఓకే, నేను అదే అంటున్నాను. ఇవి ప్రజలకి, సామాన్యులను ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అవేర్నెస్ తీసుకురావాలి. నేను అంత ఈజీ కాదు, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. వెంటనే జరిగిపోదు, కొంచెం టైం పడుతుంది. మీకున్న బలం ఏంటి సార్? నా ధైర్యమే నా బలం. మీకున్న ధైర్యం ఏంటి? దేని చూసి మీకు ధైర్యం? నాకేమీ లేదు కాబట్టి ధైర్యం.
అన్నీ ఉన్నవాడికి భయం ఎక్కువ ఉంటుంది, ఏమీ లేనివాడికి ధైర్యం ఎక్కువ ఉంటుంది. బేసికల్గా ఏమీ లేదన్నారు కాబట్టి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగండి, స్ట్రైట్గా అడుగుతుంది. అడగండి. ఇప్పుడు ఎలక్షన్స్ అంటేనే డబ్బుతో కూడుకున్నది. నామినేషన్కి నాకు తెలిసి 10,000 20,000 అది మన ఇష్టం. అవును, ఆ తర్వాత మీరు జెండాల దగ్గర నుంచి క్యాంపెయినింగ్ వరకు మొత్తం ఏ టు జెడ్ ఏజెంట్లను పెట్టుకునే వరకు డబ్బుతో కూడుకున్నదే. మరి మీ దగ్గర ధైర్యంతో డబ్బు రాదు కదా, ఎలా? ఒక 10 లక్షలు సరిపోద్దా? ఎలక్షన్ లెక్కల ప్రకారం 40 లక్షలు సరిపోతుంది. నేను 10 లక్షలు పెట్టుకుంటా. నేను ఒక బడ్జెట్ వేసుకున్నాను అంటే కంపల్సరీ న్యాయవంతంగా దేనికి పెట్టాలి దానికి పెడుతున్నా. పాంప్లెట్లకి, వెహికల్కి, ఆటోలకి, డ్రైవర్లకి, నా వెనక దిగే 20 మంది 30 మందికి భోజనాలకి, టీషర్ట్లకి, జెండాలకి, కండువాలకి, టోపీలకి, వీటన్నిటికి పెట్టుకుంటున్నా. ఒక 10 లక్షలు ఏజెంట్లకు సరిపోద్ది నాకు. మరి జనాలకి పంచాలి కదా. నేను పంచను. డబ్బు తీసుకొని ఓటు వేసేవాడు నాకు అవసరమే లేదు. నువ్వు ప్రశ్నించే హక్కు నమ్ముకుంటున్నావు అంట. నేను నువ్వు ప్రశ్నించే హక్కు నమ్ముకుంటున్నావు కాబట్టి బానిసలాగా బతుకుతున్నావు. ఇప్పుడు నేను నీకు ఓటుకు 5,000 ఇస్తా, 2,000 ఇస్తా, మొత్తం కలిపి ఒక 5 కోట్లు అయింది. ఈ నియోజకవర్గం నేను పంచిన డబ్బు. రేపు నేను గెలిచి గద్దెక్కిన తర్వాత నేను ఏం ఆలోచిస్తా? 5 కోట్లు పెట్టుబడి పెట్టా, ఒక 20 కోట్లు సంపాదించుకోవాలరా అనుకుంటా. ఓటు కమ్ముడు పైన నీకోసం నేను ఎందుకు ఆలోచిస్తా? ఎవడు ఆలోచిస్తాడు? మరి ఇప్పుడు జరుగుతున్న తీరదే. ఈ వైఖరి మారాలి అంటున్నా. అదే మీరు ఇందాక ఒక మాట మాట్లాడారు కదా, మెడబట్టుకుని బయటకి గెంటేస్తున్నారని. ఎవరైతే ఓట్లు అమ్ముకొని ఇప్పుడు వెళ్ళి మాకు పని చేయండి ప్రభు అంటున్నారు కదా, వాళ్ళని అలా గెంటేస్తున్నారు అంట. అవునా? అంతే కదా. మరి నేను అదే అంటున్నాను, మార్పు రావాల్సింది నాయకులలో కాదు. వాళ్ళు డబ్బు ఇచ్చినప్పుడు చెప్పెత్తుకుంటే సరైన నాయకుడు వస్తాడు, నాలాంటి వాడు వస్తాడు, డబ్బు ఇవ్వలేనోడు వస్తాడు. అందుకే కాంచీరం ఒకటి సిద్ధాంతం తీసుకొచ్చారు ఆయన, ఒక నినాదం. ఓట్దో నోట్దో, నువ్వే డబ్బి నువ్వే ఓటి, ప్రశ్నించు, కాలర్ పట్టుకో, గల్లా పట్టుకుని అడుగు. రేపు రే నా డబ్బుతో నామినేషన్ వేసినావు, నా డబ్బుతో గెలిచావు, నా డబ్బుతో క్యాంపెయినింగ్ చేసావు, నా డబ్బుతో అసెంబ్లీకి వెళ్ళావు, నా సమస్యలు వస్తే నాకు నిలబడి మాట్లాడవా అని అడగచ్చు. కానీ మీరు ఇంత ఈజీగా చెప్తున్నారు సార్. ఒక ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ అయిన తర్వాత వాళ్ళకంటూ ఒక ఆరా, చుట్టూ సెక్యూరిటీ, ఒక ప్రొటెక్టివ్ జోన్ లో ఉంటారు. ఒకటి చెప్తాను. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఇప్పుడు అభినయ్ దర్శన్ ఒక ఎమ్మెల్యే అయ్యాడండి, ఎంపీ అయ్యాడు అనుకో, సీఎం అయ్యాడు అనుకోండి సార్, నా చుట్టూ ఎంతమంది బాడీ గార్డ్స్ ఉంటారు, గన్మెన్స్ ఉంటారు, ఎంతమంది సెక్యూరిటీ ఉంటారు? 100 మందా? 100, 200? అంతే, అంతమించి ఉంటారు కదా. ఒక నియోజకవర్గం ప్రజలు ఎంతమంది? 4 లక్షల మంది. అందులో 1/4 రండి, 1,00,000 మంది వచ్చి నా చుట్టూ నిలబడితే 200 మంది ఆపగలుగుతారు మిమ్మల్ని? సార్ మీరు ఎలా చెప్తున్నారంటే, ఎంత 1,00,000 మంది రావడం ఈజీ అని మీరు అనుకుంటారు. గొడవ పడ్డానికి కాదు, అడగడానికైనా. గతంలో చాలా మంది ఇలాగే మాకు కరెంటు విద్యుత్ ఛార్జీలు పెంచారని అడిగితే 2014లో వాటర్తో, రబ్బర్ బుల్లెట్స్తో, గన్స్తో కాల్చిన సంస్కృతి ఇంకా తెలంగాణ అలాగే ఉంది. ఎంతమందిని సార్? కొంత ఫస్ట్ లైన్ చాలు ఎటోలాట్ వెళ్ళిపోకూడదు అంటున్నా నేను. ఈరోజు తెలంగాణ ఉద్యమం, ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులు ప్రాణాలు అర్పించారు. అందుకు కాదా తెలంగాణ వచ్చింది, ప్రత్యేక తెలంగాణ కదా. ప్రాణాలకు భయపడి పారిపోయి ఉంటే ఎప్పటికీ రాదు. అలాగే చేయాలి, అలాగే తెచ్చుకోవాలి, అలాగే పాలకులను ఇంటి ముందు నిలబెట్టుకోవాలి అంటాను నేను. ఎందుకు ఆ చేంజ్ తీసుకురాలేకపోతున్నారు? ఇప్పుడు ఒక నాయకుడు చుట్టూన్న 100 మంది సెక్యూరిటీకి భయపడిపోతే జీవితకాలం కాళ్ళ కింద చెప్పులాగా బతకాల్సి వస్తుంది కదా. ఇప్పుడు చస్తే చచ్చిపోతావు ఒక రోజు, అంతే. ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే సార్. ఆ ధైర్యం ఉండాలి కదా. ఆ ధైర్యం రావాలి, తీసుకొచ్చే నాయకుడు కావాలి. నేను అందుకే నా వెనక మీరు ఏముందని అడిగితే నేను ఒకటే చెప్పిన, నా దగ్గర ధైర్యం తప్ప ఏమీ లేదు. ఎవరితోనైనా యుద్ధం చేయొచ్చు, ఏమీ లేని వాడితో యుద్ధం చేయకూడదు. నా దగ్గర ఏమీ లేదు. ఈరోజు నా మీద ఒకడు తిరగబడినా వాడికి నష్టం, నేను ఒకటి మీద తిరగబడినా వాడికి నష్టం. నా దగ్గర ఏమీ లేదు కాబట్టి ఏమీ లేనివాడికి భయమే ఉండదు. నాలాంటోడు ఒకటి వచ్చాడు అనుకో, నాలాంటోని 1000 మందిని తయారు చేస్తాను, నాలాంటి ధైర్యవంతులను తయారు చేస్తాను. సింపుల్. ఇప్పుడు అక్కడ మాగంటి గోపి గారి మిసెస్ కంటెస్ట్ చేస్తున్నారు. సింపతి వర్కౌట్ అవుతుందని బీఆర్ఎస్ అంటున్నారు. మీ ఇంకొక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు, అలాగే బీజేపీ అభ్యర్థి దీపక్ గారు, వీళ్ళంతా ఉన్నారు. సో వీళ్ళందరూ ఒకళ్ళ సింపతితోటి, ఒకళ్ళేమో అధికారం ఉన్న పార్టీతోటి, ప్రెస్టేజ్ ఇష్యూ, ఇంకొకరేమో నేషనల్ పార్టీతోటి ఒక సామాన్యుడు పోటీ పడుతున్నాడంటే వాళ్ళు నవ్వుకుంటారా, భయపడతారా? ఒక 3 రోజులు 4 రోజులు నవ్వుతారండి, తర్వాత నా మాటలకు భయపడతారు. ఎందుకంటే
నాకు తెలిసినంత వరకు నవీన్ యాదవ్ కానీ, హ్మ్. మాగంటి గోపీనాథ్ గారి సతీమణి గారు కానీ, బీజేపీ పార్టీ హ్మ్. అభ్యర్థి దీపక్ గారు దీపక్. కానీ, హ్మ్. ఎవరు కూడా నా అంత చక్కగా, నా వాక్చాతుర్యం, హ్మ్. నా గలం లేదని నా నమ్మకం. హ్మ్. ఇంత మొన్న ధైర్యంగా. నామినేషన్‌కే చాలా మందిని తీసుకెళ్ళాడు కదా! ఎందుకు జనం ఎందుకండి? అంటే డబ్బులిస్తే వచ్చే జనం ఎందుకు సార్? ఓహ్! డబ్బులిస్తే జనం ఎందుకు సార్? హ్మ్. మనిషికి 500 ఇస్తే నా దగ్గర 5 లక్షలు ఉంటే 500 మంది నేను పెట్టుకుంటా. హ్మ్. ఎందుకు వాళ్ళు? ఫోటోల కోసమా? వీడియోల విజువల్ కోసమా? నేను 5 మందితో వెళ్ళాను నామినేషన్ వేయడానికి. హ్మ్. 5 మందితో ఎళ్లారా? 5 మందే వచ్చారా? 5 మందితోనే వెళ్ళాను నేను. హ్మ్. నాకు తెలిసింది. 500 ఇస్తే మనిషికి ఒక బైక్ వస్తది. హ్మ్. ఒక మనిషి వస్తాడు. హ్మ్. జెండాలు పట్టుకుంటారు. జేజేలు కొడతారు. నా దగ్గర డబ్బులు లేవు. ఉన్నా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. ఆ డబ్బుని నేను క్యాంపెయినింగ్‌లో వాడుకుంటా. హ్మ్. 5 మందితోనే వెళ్ళాను. ఎందుకంటే కిలోమీటర్ ముందు ఆపేస్తున్నారు జనాన్ని. ఓకే. నవీన్ యాదవ్ అయినా, ఎట్లాంటోడైనా కిలోమీటర్ ముందు 5 మందితో అదే. వెళ్ళాల్సిందే. దట్ ఈస్ క్యాండిడేట్‌తో పాటు నలుగురికి అలౌ అక్కడ. అంతే. కరెక్ట్ అది. ఎందుకు హడావిడి? ఆ హ్మ్. డబ్బు ఎందుకు వేస్ట్ చేయటం? మీ దగ్గర కోట్లకు కోట్లు గడించారు కాబట్టి రౌడీయిజాలు, గుండాయిజాలు చేసి మీరు పెట్టుకుంటారు. ఇయన్నీ నాలాంటోడు పెట్టుకోడు. బేసికల్‌గా ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్స్ అంటారు. హ్మ్. నా వెనక ఇంతమంది ఉన్నారు. హ్మ్. కాబట్టి వేరే వాళ్ళ మైండ్ సెట్లు కూడా మ్యానిపులేట్ చేయటం హ్మ్. జరుగుతుంది. ఇట్స్ ఏ హ్మ్. మాస్ థింకింగ్‌ని ఒక్కసారి మార్చేయటం అన్నమాట. అవును. అది మీరు చేయలేకపోతూ ఉన్నారు. హ్మ్. దానివల్ల లాస్ వస్తది అనుకోవట్లేదు మీరు? ఒకటండి, హ్మ్. లాస్ వచ్చినా నష్టం లేదు. హ్మ్. కానీ నేను మాత్రం తప్పుడు దారిలో వెళ్ళను. హ్మ్. ఇక్కడే నేను తప్పు దారిలో వెళ్తే రేపు ప్రజలకు మంచి ఏం చేస్తాను? హ్మ్. ఇక్కడే నేను పెట్టుబడి పెడితే, లంచం పెడితే హ్మ్. రేపటి రోజున ప్రజలకు మేలేం చేస్తాను? నేను కూడా వాళ్ళలో కలిసిపోయినట్టే కదా! ఇక నేను రాజకీయాల్లోకి ఎందుకు రావాలి? నా పనేదో నేను చేసుకోవచ్చు కదా! కరెక్టే. ఇంత నిజాయితీగా చివరి వరకు ఉండరేమో అనేసి చాలామంది అనుకుంటూ ఉండొచ్చు కదా! అంటే హ్మ్. మిమ్మల్ని నేను శంకించట్లేదు. మిమ్మల్ని హ్మ్. డౌట్ పడట్లేదు. హ్మ్. ఎందుకంటే యాస్ ఎ ఇంటర్వ్యూయర్‌గా హ్మ్. నేను ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నా. హ్మ్. చాలామంది ఇలాగే చెప్పారులే హ్మ్. తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతారని వాళ్ళ ప్రాస్పెక్టివ్‌లో ఉంటే, హ్మ్. మీరు వాళ్ళకి ఎటువంటి నమ్మకాన్ని ఇప్పుడు మన ఇంటర్వ్యూ ద్వారా ఇస్తారు? ఒకటండి, హ్మ్. నమ్మకాన్ని మనం ఇవ్వలేం. హ్మ్. ఈరోజు నమ్మారు. హ్మ్. నాయకులందరూ నమ్మారు. యెస్. ఏం సాధించారు? నమ్మాల్సిన వాడిని నమ్మరు ప్రజలు. హ్మ్. ఎవడిని నమ్మితే కొంప ముంచుతారో వాడినే నమ్ముతారు. హ్మ్. ఇక్కడ మారాల్సింది ప్రజలు సార్. హ్మ్. ప్రజల మైండ్ సెట్ మారాలి. హ్మ్. ప్రజల ఆలోచన విధానం, ప్రజలు చూసే దృష్టి, ప్రజల కోణం మారాలి. డబ్బు తీసుకునేవాడు మారను సార్. హ్మ్. నేను ఓటర్ ఐడీస్ కోసం మొన్న వెళ్తే హ్మ్. నామినేషన్‌కి సపోర్టర్స్ 10 మంది కావాలి. హ్మ్. ఫస్ట్ డే వేరే వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను. తెలిసిన వాళ్ళే. హ్మ్. ఓటర్ ఐడీ ఫోటో తీసి పెట్టి ఒక సంతకం పెట్టడానికి రూ. 1000 అడిగారు ఒక ఓటర్ ఐడీకి. యాహ్! దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. అదే అడుగుతున్నా. ఎవడు అడిగింది? సామాన్యుడు. సామాన్యుడే అడుగుతున్నాడు. ప్రజల్లో ఉన్నాడు. హ్మ్. ఎలా మారుతది? హ్మ్. అలాంటోళ్ళని మార్చాలి సార్. అలాంటోళ్ళని మార్చాలని నేను వస్తున్నా. వెరీ గుడ్. మీ పార్టీ పేరేంటి సార్? యాక్చువల్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయటానికి వచ్చా. ఓకే. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్స్ అన్ని రెడీ చేసుకుంటున్న ఓకే. టైంలో నన్ను అభిమానించిన, నా ఫైట్ దాదాపుగా ఒక 6 నెలల నుంచి గమనించిన, నా వాక్చాతుర్యం, నా వాయిస్ విన్నటువంటి ఒక పార్టీ హ్మ్. ఎల్‌జేడీ హ్మ్. లోక్ తంత్రిక్ జనతా దళ్ పార్టీ వాళ్ళు ఓకే. నన్ను పిలిచి నాతో కొన్ని విషయాలు మాట్లాడి, నా సిద్ధాంతాలు, వాళ్ళ సిద్ధాంతాలు ఒకటే అని చెప్పి, ఆ తర్వాత నేను ఒక 2 డేస్ టైం తీసుకొని, ఓకే. వాళ్ళ సిద్ధాంతాలు మనవి సేమ్ కదా! ఇండిపెండెంట్‌గా అనాథగా వెళ్ళటం కంటే, ఒక పార్టీతో టై అప్ అయ్యి ముందుకెళ్తే బావుంటదన్న ఆలోచనతో హ్మ్. ఎల్‌జేడీ పార్టీ ద్వారా నామినేషన్ ఏశాను. ఓకే. ఇప్పుడు ఆ పార్టీ ద్వారానే కంటెస్ట్ చేస్తున్నా. ఇట్స్ ఎ రిక్వెస్ట్. ఎల్‌జేడీ పార్టీ ఏదో కొత్త ఆలోచనలతోటి ప్రజలకి ఏదో ఒకటి చేయాలనే దృఢ సంకల్పంతోటి ముందుకొస్తూ ఉన్నారు. నిజాయితీ పరులు, నిజంగా మార్పు కోరుకునే వాళ్ళుంటే ఒకసారి ఎల్‌జేడీ గురించి ఆలోచించండి. సార్ ఏంటి మీ పార్టీ సింబల్ ఏంటి? విజిల్. విజిల్. హ్మ్. గతంలో కూడా ఎవరికో ఇచ్చారు కదా! ఈయన అనుకుంటాను. 'జయప్రకాష్'. జయప్రకాష్ నారాయణ, లోక్ సత్తాకి అవును. ఉంది. అవును. అవును. సో, మీ విజిల్ గట్టిగా మోగాలని సీరియస్‌గా మంచి కాన్స్టిట్యుయెన్సీ. ఓట్ చాలా ఎక్కువ. అవును. 3,80,000 వరకు ఉన్నాయి. అందులో మైనారిటీ ఓట్లు కూడా చాలా ఎక్కువున్నాయి. ఎక్కువ. చాలా ఎక్కువ నాకు తెలిసి. మైనారిటీ ఓట్స్ ఎక్కువున్నాయి. మీకున్న బలం కేవలం మీ ధైర్యమే అంటూ ఉన్నారు. హ్మ్. మీరు పోరాడి తలపడేవారేమో రాజకీయాల్లో పండిపోయిన వారు. యెస్. ఎగ్జాక్ట్‌లీ. బేసికల్‌గా హ్మ్.
మీరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది వేరే ఉమ్, పర్సన్‌తో. ఉమ్, ఉమ్, నేనెందుకు మీతో ఇంటర్వ్యూ చేయాలనుకున్నానంటే, ఇంత ధైర్యం ఎలా ఉంది? ఉమ్, ఇటువంటి ఉమ్, బ్యాకప్ లేని వ్యక్తికి. ఉమ్, మిమ్మల్ని నాకు తెలుసు ఒక 6 మంత్స్, 1 ఇయర్ నుంచి తెలుసు నాకు. ఉమ్, ఉమ్. అప్పుడప్పుడు మీ ఏవో చూస్తుంటారు. చూస్తూ ఉంటా. అరే! ఇంత సడెన్‌గా ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఇంత ముందుకు రారు బేసికల్‌గా. కేఏ పాల్ గారు ఎప్పటినుంచో ఉమ్. ప్రజాశాంతి పార్టీ పెట్టుకొని ముందుకెళ్ళి, అయ్యా! నేను మంచి చేస్తానని నమ్మల. మిమ్మల్ని ఎలా నమ్ముతారు జనాలు అనేది నా ఆలోచన. ఆయనలో సీరియస్నెస్ లేదండి, హ్మ్. నాలో సీరియస్నెస్ ఉంది. హ్మ్. నేను రేపు క్యాంపెయినింగ్లో కారు మీద నిలబడి ఫ్లయింగ్ కిస్లు, హ్మ్. కుప్పిగంతులు హ్మ్. వేస్తే నన్ను కూడా కాలుతుందని పక్కన కూర్చోబెడతారు. మన మీద నమ్మకం రావాలంటే మన ఎజెండా, మన మేనిఫెస్టో ఏంటి, హ్మ్. ప్రజలకు ఏం చేస్తాం, అసలు ఎందుకు రాజకీయాలు అని తెలియపరిస్తే చాలు. 2 మాటలు మాట్లాడేసి నేను ఇప్పుడు ట్రంప్‌ని కలిసి వచ్చానంటే అందరూ నవ్వుతారు. ఆయనకి ఆ స్తోమత ఉందిలెండి. ఉంది, ప్రతిసారి చెప్పుకోవాల్సిన పని లేదు. యాహ్! యాహ్! ఏ కరెక్ట్. సందర్భంలో ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. సందర్భమైన మాటలు మాట్లాడినా అవి వాస్తవాలైనా జనాలకొచ్చేది నవ్వే. కరెక్టే మీరు చెప్పింది. మీరు మాత్రం మీ మేనిఫెస్టో రెడీ అయిపోయిందండి? రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందా? ప్రజల దగ్గరికి దాన్ని ఎలా తీసుకెళ్తున్నారు? ప్రెస్ మీట్ ఉంది ఎల్లుండి 24 తారీఖున సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో. ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ ఉంది. అక్కడ అనౌన్స్ చేస్తాం. ఓకే. మీకు మీ పార్టీ జేడీఎల్ ఎల్‌జేడీ. ఎల్‌జేడీ సారీ. ఎల్‌జేడీ హ్మ్. మీకు మీ పార్టీకి సార్ హ్మ్. ఏ టీవీ ఛానల్‌కెళ్ళినా ఇప్పుడు మీ దగ్గర ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తారు. హ్మ్. మీ క్యాంపెయిన్‌కి ఎంత ఇవ్వమని అడుగుతూ ఉంటారు. హ్మ్. ఫ్రీ అండ్ స్ట్రెయిట్ ఆఫర్ నేను మీకు చేస్తున్నా. హ్మ్. మీ పార్టీకి సంబంధించిన ఏ విషయం ఉన్నా కూడా హ్మ్. మాకివ్వండి. మీలో ఉన్న నిజాయితీకి ఇట్స్ మా తరఫు నుంచి గిఫ్ట్ అనుకోండి. ప్రతీదీ దగ్గర దగ్గర రోజుకి 10,00,000 మంది చూస్తారు మా ఛానల్స్. థాంక్ యూ. 4, 5 ఛానల్స్ ఉన్నాయి. డెఫినెట్‌గా మీకు మా తరఫు నుంచి ఎంత ప్రమోషన్ కావాలో అంత ప్రమోషన్ చేస్తాం. ఎందుకంటే యువత బయటకొచ్చి వెళ్ళాలి ముందుకి. మీలాంటి ఒక వాయిస్ వచ్చినప్పుడు మీకు తోడుగా ఉండాలి. అంతే ఆ ఇంటెన్షన్ మీకు చెప్పాలన్నదే నా ఆలోచన. థాంక్ యూ అండి. డెఫినెట్‌గా మీ వాయిస్ గట్టిగా వెళ్ళాలి. 1 కాదు, 2 కాదు. మీరు ఎన్ని ఇచ్చిన వీడియోస్ వి విల్ పుష్ ఇట్. థాంక్ యూ. డెఫినెట్‌గా ఆ రీచ్ బాగుండేలా కూడా చూసుకుంటాం. మీకు నా వైపు నుంచి ఇట్స్ ఎ గిఫ్ట్. బట్ మీరు కంపల్సరీగా గెలిచే విధంగా మీ వాయిస్‌ని తీసుకెళ్ళండి. ఖచ్చితంగా అండి. మీరు ఎక్కువ ప్రజల్లోకి వెళ్తూ ఉంటేనే అవుతుంది. మీకున్నది కూడా చాలా తక్కువ టైం కదా! అవునండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థాంక్ యూ. మీలాంటి వాళ్ళు మంచిగా వెళ్ళాలి. పెద్దవాళ్ళతో ఫైట్ చేస్తున్నారు థాంక్ కాబట్టి. యూ. థాంక్ యూ. చూసారు కదా! ఒకటే, ఒకటే అడుగు ఫస్ట్ స్టార్ట్ అవుతది. అది మంచి చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంటే, మంచి వాళ్ళంతా కలిసి అడుగులో అడుగేసి నడవండి. మార్పు మొదలవుతుందేమో మన అభినయ్ గారి దగ్గర నుంచి చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.